అందరికీ నమస్తే అండి. 3 రోజుల నుంచి ఏబిఎన్ ఆర్కే గారికి వ్యతిరేకంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో వచ్చిన కొన్ని కామెంట్స్‌కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతిని, ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల దగ్గర ధర్నా చేశారు, ఆందోళన చేశారు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. చాలా పకడ్బందీగా, చాలా విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్లారు. అయితే ఇక్కడ కొంచెం డెప్త్‌గా మనం పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్‌గానే చెప్పారు. ఓపెన్ మీటింగ్‌లోనే చెప్పారు. రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్‌కే రాధాకృష్ణని ఎవరు కాపాడలేరు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా అతని మీద కేసులు నమోదు చేసి తిప్పుతామని చెప్పారు. అండ్ వైసీపీ ముఖ్య నేతలు చాలామంది రోజా గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గుడివాడ అమర్నాథ్ గారు, కురసాల కన్నబాబు గారు, పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళందరూ మాట్లాడారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం, ఎంతైనా రాజకీయం అంటేనే మనం బయటికి చెప్పుకోకూడదు కానీ రంకు బాగోతాం. ఆ పార్టీల వాళ్ళకి ఈ పార్టీలతో ఉంటాయి లింకులుంటాయి. ఈ పార్టీల వాళ్ళకి ఆ పార్టీలతో లింకులుంటాయి. ఆ పార్టీ వాళ్ళకి ఈ పార్టీ మీడియాతో లింకులుంటాయి. ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ మీడియాతోనూ లింకులుంటాయి. అధినేతలకు తెలియకుండా. ఇప్పుడు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు సాక్షితో టచ్‌లో లేరా? సాక్షితో టచ్‌లో ఉంటారుగా. సాక్షికి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు అవసరమైతే. ఎందుకంటే వాళ్ళ సేఫ్ జోన్ వాళ్ళు చూసుకుంటారు. మీరు ఎవరి మీదైనా రాసుకోండి, మా మీద రాయొద్దు. అవసరమైతే మా పార్టీ ఇంటర్నల్ విషయాలు మీకు చెప్తాను అనే టైపు. అలాగే వైసీపీ నాయకులకు ఏబిఎన్ ఆర్కేతో టచ్‌లో ఉండరా? ఉంటారు. ఉన్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో అంతర్గత అంశాలు అనేకం ఏబిఎన్ ఆర్కే గారు కెలికారు. షర్మిల గారు సెపరేట్ పార్టీ పెట్టబోతున్నారని ఆయన ముందు చెప్పారు. విజయమ్మ గారు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా తప్పుకుంటారని ఆయనే ముందు చెప్పారు. సో, వీళ్ళిద్దరిది ఆస్తుల గొడవ అని చెప్పి ఆయనే చెప్పారు. ఇలా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి అంతర్గత అంశాలను ఏబిఎన్ ఆర్కే గారు ఎలా చెప్పగలిగారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమైనా కెమెరా పెట్టారా? కాదు. వైసీపీలో ఉన్న ముఖ్య నేతలతో ఆ సోర్స్ మెయింటైన్ చేశారు. జర్నలిస్టులు అన్నాక కొన్ని పార్టీల్లో ఆ సోర్సులు ఉంటాయి. వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ అన్ని పార్టీల్లోనూ సోర్సులనేవి ఉంటాయి. అది కామన్. సాన్నిహిత్యం ఉంటుంది. ఆప్తులుంటారు, మిత్రులుంటారు. సో, అలా ఎళ్ళే క్రమంలో ఇప్పుడు ఏబిఎన్ ఆర్కే గారి మీద కొంతమంది వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ ధర్నాల్లో పాల్గొనలేదు. వారు ఎవరు అనేది మీరు ఇప్పటికి గెస్ చేసి ఉంటారు. అందులో ఫస్టు నాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారైతే ఎక్కడా కనిపియలా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీర విధేయుడే, వైసీపీలో వీర విధేయుడే, ఆ పార్టీకి భక్తుడు, ఆ నాయకుడికి భక్తుడే. కానీ ఆయనకు మీడియా మేనేజ్మెంట్ బాగా తెలుసు. మీడియాలో అందరితోనూ బాగానే ఉంటారు. ఎవరితోనూ కూడా సున్నం పెట్టుకోరు. ఎవరితో కూడా కయ్యం పెట్టుకోరు. సో, ఈయన ఏబిఎన్ వాళ్ళకి కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏబిఎన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పొజిషన్‌లో ఉన్న వ్యక్తితో ఈ చెవిరెడ్డి గారికి మంచి సాన్నిహిత్యం ఉండేది అంటారు అప్పట్లో. తిరుమల దర్శనాలు ఇప్పించడం, ఈయన లెటర్ హెడ్ మీదే ఏబిఎన్ వాళ్ళకి తిరుమల దర్శనాలు ఇప్పించడం, అండ్ అక్కడ టికెట్లు బుక్ చేయడం, ప్రోటోకాల్ అంతా చూసుకునేవారని అప్పట్లో ఒక టాక్ ఉంది. మేబీ అది ఎంతవరకు నిజమో తెలీదు. అంటే పరాయి పార్టీ మీడియా అయినా సరే ఆ రిలేషన్స్ మెయింటైన్ చేశారు చెవిరెడ్డి గారు. అన్ని పార్టీల మీడియాలను ఆయన అలా రిలేషన్స్ మెయింటైన్ చేశారు. ఎందుకంటే తన జోలికి రాకుండా ఉంటారని. సేమ్ పెద్దిరెడ్డి గారికి కూడా వర్తిస్తుంది. ఆంధ్రజ్యోతిలో ఎవరి మీదైనా ఘాటుగా వార్తలు వస్తాయి కానీ చెవిరెడ్డి గారి మీద అంతగా రావు. అండ్ పెద్దిరెడ్డి గారి మీద కూడా అంతగా రావు. పెద్దిరెడ్డి గారు కూడా పెద్దగా ఏబిఎన్ ఆర్కే గారి జోలికి వెళ్ళాల. ఎందుకంటే వీళ్ళకు ఉండాల్సిన బొక్కలు వీళ్ళకి ఉంటాయి కదా. సో, దాని మీద వీళ్ళు పడితే కష్టం కదా. కాబట్టి నీకిది నాకది, నీకేం కావాలో నువ్వు తీసుకో, ఏమైనా కావాలంటే చూసుకో, మా మా జోలికి రాకు అనే వ్యవహారం కొంత నడుస్తుందన్నమాట. అలాగే కొడాలి నాని గారు అండ్ రజనీ గారు కూడా వెళ్ళలేదు. మీరు గుర్తించారో లేదో. కొడాలి నాని గారు అండ్ విడదల రజనీ గారు. అంతెందుకు వైవి సుబ్బారెడ్డి గారు కూడా. వైవి సుబ్బారెడ్డి గారు కూడా పెద్దగా టచ్ చేయలేదన్నమాట. ఇలా కొంతమందికి ఏబిఎన్ ఆర్కే గారితో పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి. పర్సనల్ టచ్ ఉంది. సో, వాళ్ళందరి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిఘా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. గతంలో తన కుటుంబ సభ్యుడు, తన బంధువైన ఒక మంత్రినే తప్పించారు. ఏబిఎన్ ఆర్కేకి మొత్తం ఇంటర్నల్ సమాచారం ఇస్తున్నారని. ఆయన ఇప్పుడు పార్టీ నుంచే బయటికెళ్ళిపోయి జనసేనలో జాయిన్ అయ్యాడు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు, లీక్ చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి అనుమానం. అందుకనే ఆయన్ని తప్పించారు. ఆయన్ని తప్పించడానికి ఉన్న 10 కారణాల్లో అది కూడా ఒక కారణం.
సో ఇప్పుడు వైసీపీలో కీలక నేతలుగా ఉంటూ ఏబిఎన్ మీద ఇచ్చిన పిలుపుని పాటించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలీదా? తెలుసు. కాకపోతే కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారనమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్‌కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా laddupallem.com, వీలైతే ఒకసారి ఆ సైట్ విజిట్ చేయండి. లేదా వాళ్ళ నెంబర్ 9997839994 నెంబర్‌కి ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. మంచి ప్రోడక్టు, హెల్తీ ప్రోడక్టు, ప్యాకింగ్ బాగుంది, రివ్యూస్ బాగున్నాయి. సో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్లు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఒక 25 రకాల లడ్డూలు ఉంటాయన్నమాట. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అవిసె గింజలు, పొత్తిడి గింజలు, గుమ్మడి గింజలు, మకానా సీడ్స్, మల్టీ సీడ్స్, మల్టీగ్రెయిన్, అలాగే జీడిపప్పు, బాదం, అలాగే ఈ గోందు అంటే గోందు కటోర అంటారు కదా! అవి గానీ, నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ ఇట్లా భిన్నమైనవన్నీ ఉంటాయి. అవి అన్నీ కూడా షుగర్ దేనిలోనూ వాడరు. అన్నిట్లోనూ బెల్లం పొడి వాడతారు లేదా డేట్స్ పౌడర్ వాడతారు. ఇట్లా ప్రొడక్ట్స్‌తో పాటు పౌడర్స్ ఏబీసీ పొడి. పిల్లలకు మనం ఇదే హార్లిక్స్, బూస్ట్, బోర్న్‌విటా కంటే మంచి ప్రోటీన్స్ ఉండే సమపాలలో పోషకాహారం ఉండే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ గానీ, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ గానీ, లేదా ప్రోటీన్ పౌడర్ గానీ ఇవ్వడం మంచిది. అలాగే పెద్దోళ్ళుగా మనం మొరింగా పొడి అంటే మునగాకు పొడి, జామాకు పొడి తాగడం మంచిది. అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ప్యూర్‌గా తయారు చేసి పంపిస్తారు. సో వీలైతే ఒకసారి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.